తన కూతురుపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ తండ్రి మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరులో జరిగింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ యువకుడు వెంటబడ్డాడని, అందుకే హత్య చేయాల్సి వచ్చిందని అమ్మాయి తరఫు బంధువులు అంటున్నారు. తక్కువ కులం కావడంతోనే పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగింది? అతి దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలంలోని కిషన్ రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన ఓ యువతి వెంట పడుతున్నాడు. ఈ విషయమై మల్లేష్ను ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ యువతి సైతం గతంలో పలుమార్లు ఫిర్యాదు చేయగా మల్లేష్ పైన మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. 3 ఏళ్ల కిందట మల్లేష్ పైన యువతి కుటుంబీకులు దాడికి కూడా పాల్పడ్డారు. అతడి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి రాజిరెడ్డి పైన పోలీసులు SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా, కేసులు పెట్టినా మార్పు లేదు. అలా ఎప్పటిలానే ప్రేమ పేరుతో మళ్ళీ ఆ యువతి ఇంటికి మల్లేష్ వచ్చాడు. ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. ఈసారి కోపంతో రగిలిపోయిన యువతి తండ్రి మరో ఇద్దరితో కలిసి వెల్కటూరు పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో స్థానికులు చూస్తుండగానే అతడిపైన దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వారంతా అతడిని వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. వాహనంలో కూడా దాడి చేశారు. తర్వాత కొద్దిసేపటికే కిలోమీటర్ దూరంలో కోటిలింగాల రహదారిని ఆనుకుని ఉన్న పాత వైన్స్ వెనకాల మల్లేష్ కత్తిపోట్లతో గాయపడి విగత జీవిగా కనిపించాడు. ఘటనా స్థలాన్ని జగిత్యాల DSP రఘుచందర్, CI రాజనరసింహారెడ్డి పరిశీలించారు. మల్లేష్ తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజిరెడ్డి మరో ఇద్దరిపైన హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెల్గటూరు మండలం కిషన్ రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ అనే యువకుని హత్యగా ఉంచబడ్డాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే అదే ఊరికి చెందిన నైనాల రాజిరెడ్డి, వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి మరియు కొత్తపేటకు చెందిన చింతల హరీష్ అనే 3 వ్యక్తులు అతన్ని హత్య చేశారు. ఈ గత 4 సంవత్సరాల నుంచి ఈ రాజిరెడ్డి వాళ్ళ అమ్మాయితోటి ఈ మన మృతుడు ఎవరైతే ఉన్నాడో సల్లూరి మల్లేష్ వాళ్ళతో గొడవలని గతంలో కూడా 4-5 కేసులు కూడా అయినాయి. కేసు అండ్ కౌంటర్ కూడా అయినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అమ్మాయి ఎంబడి పడుతుందని చెప్పేసి అతని మీద కక్ష పెంచుకొని రాజిరెడ్డి ఏం చేస్తున్నారంటే వాళ్ళ తమ్ముడు మల్లారెడ్డి సాయంతో ఇంకో హరీష్ సాయంతో అతడు వెల్గటూరు నుంచి వస్తుంటే దారి కాచి ఏంటంటే మోటార్ సైకిల్ మీద ఆపి అతనితో గొడవ పడి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్దాం రమ్మని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఏంటంటే అది కోటిలింగాల వైపు రోడ్డుకు మళ్ళించి అక్కడ అతను వెంట తెచ్చుకున్న కత్తితోటి నరికి అతన్ని చంపుతారు. దీని మీద కేసు నమోదు చేసుకొని హత్య కేసు మరియు SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్నాం. అయితే మృతుడి తరఫు బంధువులు మాత్రం కులం తక్కువన్న ఉద్దేశంతోనే మా అబ్బాయి ప్రేమను ఒప్పుకోలేదని, అందుకే దాడి చేసి అతి దారుణంగా చంపేశారని అంటున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకుపోయి తాగిచ్చారు, ఫోన్ చేసారు. ఏమన్నారు? చంపినా మీ కొడుకున్నా వాళ్ళు పొల్లకు అలవాటు అయింది. ప్రేమించుకున్నాడు ఎన్నో సందో 4-5 ఏళ్ళ ప్రేమించుకుంటే అది అత్యం మంచిగా ఉండేది రాను మేము కాపోలం మీరు తక్కువ జాతి ఇయ్యం మేము కోరి మల్లేష్ ది పరువు హత్య అయినప్పటికీ ఇందులో 2 సైడ్ లవ్ లేకపోవడం గమనించాల్సిన విషయం. ఆర్య సినిమాను తలదన్నేలా యువతి వెంటపడి ఐ లవ్ యూ అంటూ వెంటపడడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా మల్లేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
పైగా పోలీస్ కేసులైనా భయం లేకపోవడంతో మల్లేష్ పైన ఆ ఫ్యామిలీ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడి పోరు పడలేమని ఆ యువతి కుటుంబం ఏకంగా హత్యకే పాల్పడే స్థాయికి చేరిందని అంటున్నారు.